హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్గా క్విక్గా హై ప్రోటీన్ అండ్ కాల్షియం అలాగే ఫుల్లీ ఫైబర్తో ఉండే జొన్నలు ఇంకా పచ్చి కొబ్బరి కాంబినేషన్తో ఈ రెసిపీని తయారు చేసి చూపించబోతున్నాను. జనరల్గా మిల్లెట్ రెసిపీ అనగానే చాలామంది మిల్లెట్ ఫ్లోరే యూస్ చేస్తూ ఉంటారు, కానీ నేను ఇక్కడ డైరెక్ట్గా జొన్నలతోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. కాబట్టి జొన్నల్ని మరాడించాల్సిన అవసరం లేకుండా సూపర్ క్విక్గా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మీరు ఇప్పటి వరకు ఎన్ని మిల్లెట్ రెసిపీస్ తిన్నా కానీ ది బెస్ట్ అయితే ఇదే అవుతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేసుకుందాం రండి. ముందుగా మనం ఒక గిన్నెలోకి 2 కప్పుల జొన్నల్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఈ రెసిపీని తెల్ల జొన్నలతో ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే తెల్ల జొన్నల ప్లేస్లో పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు. మనం ఏ జొన్నలు తీసుకున్నా సరే శుభ్రంగా 2-3 సార్లు కడుక్కున్నాక నీళ్లు పోసేసి కనీసం 7-8 గంటలు నానబెట్టాలి. అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నైటే ఈ జొన్నల్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నేనైతే డిన్నర్కి ఈ రెసిపీని ప్రిపేర్ చేశానండి, కాబట్టి ఎర్లీ మార్నింగ్ నేను జొన్నల్ని నానబెట్టుకున్నాను. చూసారా, చక్కగా 7-8 గంటల కల్లా ఎంత బాగా నానిపోయినాయో. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు పల్లీల్ని కూడా వేసి మరొక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని వీటిని వాటర్ అన్నీ తీసేసి ఏదైనా ఒక ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాక కప్పు జొన్నలకి 2 కప్పుల వాటర్ని జోడించుకోవాలి. నేను 2 కప్పుల జొన్నలు తీసుకున్నాను కాబట్టి 4 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ పోసుకున్నాక కుక్కర్ని హై ఫ్లేమ్లో 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. జొన్నలు ఉడకడం లేట్ అవుతుంది కాబట్టి 7-8 విజిల్స్ అయితే ఖచ్చితంగా రావాలండి. ఈలోగా మనం వేరొక కడాయిలో జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసుకొని హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో పోపంతా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటాయి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోమన్నానండి. మీకు ఇష్టం లేకపోతే 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసేసి మరొకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయినాక కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి లేదా మీ ఘాటుకి సరిపడినన్ని పచ్చిమిర్చి వేసేసుకొని అవి కూడా చక్కగా ఫ్రై అయినాక ఒక మీడియం సైజు క్యారెట్తో పాటు 2 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి చక్కగా మిక్స్ చేసేసుకొని 2 నిమిషాల తర్వాత చిటికెడంత పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందుగానే వెజిటబుల్స్లో సాల్ట్ వేసుకోవడం వల్ల వెజ్జీస్ త్వరగా కుక్ అవుతాయండి, కాబట్టి నేను ఫస్ట్ సాల్ట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లోనే వెజిటబుల్స్ అన్నీ సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనం ఏ కప్పుతో అయితే జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో తాజా కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మూత పెట్టేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రెసిపీకి కొబ్బరి మరీ పేస్ట్గా సాఫ్ట్గా అయిపోకూడదు, కాస్త ఇలా బరకగానే ఉండాలి. అలా అని ముక్కలు తగలకూడదు, కాబట్టి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోండి. ఈలోగా వెజ్జెస్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న జొన్నల్ని వేసేసుకోవాలి. జొన్నలు 1 కప్పుకి 2 కప్పులు నీళ్లు పోసుకున్నాం కాబట్టి చూసారా చక్కగా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయినాయో. ఇప్పుడు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొత్తం వేసేసి చక్కగా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా 2-3 నిమిషాల పాటు చక్కగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టి మరొక 4-5 నిమిషాలు ఉడికించుకున్నామంటే కొబ్బరిలోని ఫ్లేవర్తో పాటు మనం వేసుకున్న ఉప్పు కారాలు కూడా చక్కగా జొన్నలకి ఇమిడి మంచి టేస్టీగా ఉంటుంది. అలా కాకుండా ఏ జొన్నలు వేసామంటే వేసి 2-3 నిమిషాలు తిప్పేసేసి వెంటనే సర్వ్ చేసుకోకూడదు. ఖచ్చితంగా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసేసి మరొక 2 నిమిషాల పాటు మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. మీకు కావాలంటే కనుక కొత్తిమీరతో పాటు 1 చెక్క నిమ్మరసం కూడా పిండుకుంటే ఈ రెసిపీ మరింత టేస్టీగా ఉంటుంది. అంతేనండి, హై ఫైబర్ అలాగే కాల్షియం ప్రోటీన్స్తో కూడిన మిల్లెట్ రెసిపీ తయారైపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో పల్లీలు క్యారెట్లు తగులుతూ కొబ్బరి ఫ్లేవర్తో తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. చాలామంది మిల్లెట్ రెసిపీస్ అంటే టేస్ట్లెస్గా ఉంటాయని అపోహపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కనుక ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే
డెఫినెట్గా ఫిదా అయిపోవాల్సిందే, అంత బాగుంటుంది ఈ రెసిపీ. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.